స్టూడియో ఎస్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. జ్యూరీస్ లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం. సమావేశమైన సీఎం చంద్రబాబు. లక్ష్మీ నరహస్వామి వారి కృపతో విశాఖ జిల్లా అభివృద్ధి పదంలో పయనిస్తోంది. ఆనందం వ్యక్తం చేసిన హోమ్ మినిస్టర్ అనిత. పురుషుల కంటే మహిళలే తెలివైన వారు, పరిశోధనలు కూడా అదే చెబుతున్నాయి. ఉద్ఘాటించిన సీఎం చంద్రబాబు. జ్యూరీస్ లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రుల నారా లోకేష్, డీజీ భరత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. Swiss Telugu NRIs, Swiss Telugu people and all Telugu people arrived from various countries in Europe. I think 20 countries representing here. And then all other Telugu people arrived from erstwhile worldwide. And all investors and NRIs, welcome you all. Welcome you all to the event. And with this, I feel proud and take privilege of introducing our distinguished guest, Sri T.G. Bharat Garu, Honorable Minister of Industries and Food Processing Government of Andhra Pradesh, Sri Nara Lokesh Garu, Honorable Minister of IT and RTG and HRD Government of Andhra Pradesh, Sri K. Rammohan Naidu Garu, Honorable Union Minister of Civil Aviation, Government of India, and finally our Chief Guest, Sri Nara Chandrababu Naidu Garu, Honorable Chief Minister of Andhra Pradesh. సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. స్వామిని కౌగిలించుకొని కపస్తంభం దర్శనం అనంతరం పండితులు వేద ఆశీస్సులు అందించారు. స్వామివారి కృపతో విశాఖ జిల్లా అభివృద్ధి పదంలో పయనించడం చాలా సంతోషంగా ఉంది. చదువులోని ఆడపిల్లలపై వివక్ష చూపొద్దని ఆనాడే చెప్పాను. ఇప్పుడు ఏ ఐటీ కంపెనీకి వెళ్ళినా అమ్మాయిలే కనిపిస్తున్నారు. ప్రస్తుతం యువకుల కంటే యువతలకే ఎక్కువ ఆదాయం వస్తోంది. వాస్తవానికి పురుషుల కంటే మహిళలే తెలివైన వాళ్ళు, పరిశోధకులు కూడా అదే చెప్తున్నారని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్తా ఉంది, ఆ రోజు చదువుకోవాలంటే ఆడపిల్లలు చదివించేవాళ్ళు కాదు తల్లిదండ్రులు. నేను ఎవ్రీడే సవాలుగా తీసుకొని చెప్పేవాడిని, మగపిల్లవాడైనా ఆడపిల్ల అయినా బాగా చదివించండి, మీకు ఇది ఒక పెద్ద ఆస్తి, వివక్షత చూపించద్దని ఎవ్రీడే చెప్పేవాడిని. చెప్పడం కాదు, నేను ఒక పాలసీ తీసుకొచ్చాను. కాలేజ్ సీట్లలో ఉద్యోగాల్లో 33% ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టాను. మొత్తం అప్పుడు పెడితే చాలా మంది నన్ను అడిగారు, 33% పెట్టారు, ఇప్పుడు వాళ్ళు 60% వస్తారు, మెరిట్లో కూడా కొన్ని వస్తాయి, మీకు 40 వస్తాయి మగవాళ్ళు అంటే బ్యాక్లాగ్ ఉందిలే, అదన్నీ ఫిలప్ కావాలి, ఆ తర్వాత చూద్దాం మీ కథ అని చెప్పి చేశాను. అదే మాదిరిగా రాత్రుల్లో కూడా ఆడబిడ్డలు పని చేయగలుగుతారని నిరూపించి ఐటీ దీనికి 24/7 కింద పెట్టి ప్రత్యేకంగా సెక్యూరిటీ కూడా పెట్టి మీకు పని చేయించాం. ఇప్పుడు ఏ ఐటీ కంపెనీకి పోయినా నేను అప్పుడప్పుడు కంపేర్ చేస్తా ఉంటాను, మీలో కూడా ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తే అప్పుడప్పుడు నేను అడుగుతా ఉంటాను, భర్త భార్య ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు, ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే ఆడవాళ్ళని మనం సరిగా అంచనా వేయలేదు కానీ దర్ ఇస్ ఎ థియరీ, రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్. గో అండ్ ఆస్క్ యువర్ చాట్ జీపీటీ. లేడీస్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ మెన్. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్.
మనం నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం. అందుకే ఇవన్నీ నేను ప్రమోట్ చేసినప్పుడు నాకు అనిపించింది చాలా. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఇంకొక ఇది కూడా ఉంది, మీకు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా ఫాలో కాలేదనుకుంటున్నాను నేను, అయితే ప్రమాదం. డబ్బులు వచ్చాయి, ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. అందుకే ఇప్పుడు యూరోపే కాదు, అన్ని దేశాల్లో కూడా పాపులేషన్ ప్రాబ్లం వచ్చింది, ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. కెన్ యూ బిలీవ్? జపాన్ లాంటి దేశం ఇండియా నుంచి మ్యాన్ పవర్ పంపించమని ఫస్ట్ టైం అడుగుతున్నారు. జర్మనీ లాంటి దేశంలో ఇండియన్స్ ని యాక్సెప్ట్ చేసి కొంతమంది మనుషులు కావాలని అడిగే పరిస్థితికి వచ్చారు. అంటే ఏదైతే సరైన సమయంలో నిర్ణయం చేయలేకపోయారో దానివల్ల ఆ దేశాలు ఈరోజు మీరు చూస్తే సంపద సృష్టించారు, టెక్నాలజీ ఉంది, అగ్రదేశాలు. మనుషులు లేకపోతే ఎవరికోసం, దీనికి ఎవరు ఎంజాయ్ చేస్తారు? దట్ ఈస్ ది స్టేజ్ టుడే. ఇండియా ఈజ్ వెరీ ఫార్చునేట్. 2047కి ఇండియా, నాకు ఏం అనుమానం లేదు, ప్రపంచంలోనే నెంబర్ 1 గానీ నెంబర్ 2 గానీ తయారవుతున్నాం. కొత్తవారి కుప్పం భూ అక్రమాలపై కలెక్టర్ సమగ్ర విచారణ జరపాలి అంటూ సిపిఐ డిమాండ్. తిరుపతి కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు. తిరుపతి జిల్లా సత్తివేడు మండలంలోని కొత్తమారి కుప్పం రెవెన్యూలో భూ అక్రమాలపై జిల్లా కలెక్టర్ను కల్పించుకునే సమగ్ర విచారణ చేపట్టాలి అంటూ కొత్తమారి కుప్పం గ్రామస్తులు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతి కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రైతు సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు అన్నీ కూడా మీకు అండగా ఉంటాయి. ఇంకా మనం ఉపన్యాసం చేసుకున్న కలెక్టర్ గారు సూళ్ళూరుపేట మీ ఊరు దగ్గరే అక్కడ ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాడు. మనం ఏదో ఉన్నాడు కాబట్టి మనం ఎందుకు మెమరాండం వెళ్తాం. మళ్ళా ఆ గ్రామంలో సంబంధించినటువంటి గ్రామంలో కూడా ఒక మీటింగ్ చేసి ఇంతకాలం సమస్య పరిష్కారం చేయకపోతే మనం అందరూ కూడా ఎర్రజెండా చేతిలో పెట్టుకొని భూమిని మొత్తం కూడా నాటి భూమిని మనం హ్యాండ్ ఓవర్ చేసుకునే పద్ధతిలో మనం అందరూ కూడా కృషి చేస్తామని చెప్పేసి రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరైనా కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇంకోరు కావచ్చు, మనం సపోర్ట్ చేసే వాళ్ళు మనతో రావచ్చు, సపోర్ట్ చేయని వాళ్ళు దూరంగా ఉండొచ్చు. కమ్యూనిస్ట్ పార్టీకి భూములు పంచేదేం కొత్త ఏం కాదు. ఇక్కడ సత్యవేడు మొదలుకొని మదనపల్లి వరకు వేలాది ఎకరాలు ఇక్కడ భూ కబ్జాదారుల దగ్గర నుండి లాక్కొని పంచిన ఘన చరిత్ర ఒక సిపిఐకి ఉంది తప్ప ఎక్కడా లేదు. ఈ తిరుపతి పట్టణం. అందరికి నమస్కారం సార్. మా సత్యవేడు మండలం కొత్తమరకుప్పం ఎస్టీ కాలనీ నుంచి వచ్చున్నాము. మాకుండే సర్పంచ్ ఎలా అంటే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కాడికి వస్తున్నామనేసి నైట్ నుంచి మాకు ప్రెజర్ ఎక్కువ అయిపోతా ఉంది. మీరు ఎందుకు వెళ్తున్నారు? కలెక్టర్ కాడికి పోయినా మీరు ఎక్కడికి వెళ్ళినా తిరిగి నా దగ్గరికే వస్తుంది. ఆయనే పెద్ద కలెక్టర్ లాగా, సర్పంచ్ లాగా, పెద్ద ఇది లాగా మాట్లాడుతూ ఉన్నాడు. మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఒకవేళ ఆయన ఓట్ల ఎలక్షన్ లో గెలిచినా కూడా మా దగ్గర సైన్ చేయించుకొని ఆయన నేల పంచుకుంటున్నాడు, ఆయన భూమి ఆక్రమించుకుంటున్నాడు. మాకైతే ఇన్ని సంవత్సరాలుగా మేము 2009లో వచ్చినాం ఇక్కడికి కొత్తమరకుప్పం ఎస్టీ కాలనీకి. మాకైతే ఎలాంటి రెస్పాన్స్ ఇంతవరకు మాకు ఒక్క భూమి పంపకం అనేది మాకు రాలేదు. మాకు వచ్చిందంటే సిపిఐ పార్టీ నుంచి అన్న వాళ్ళు వచ్చి మాకు నేల దాన్ని పంచారు. ఇంటి జాగాలు కూడా అసలు ఇవ్వలేదు. దానికి కూడా ఎక్కువ గొడవ అయింది. నైట్ ఫోన్ చేసి మమ్మల్ని ఎలా బెదిరించాడంటే కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్తున్నామనేసి ఫోన్ చేసి మీరు ఎందుకు వెళ్తారు కలెక్టర్ ఆఫీస్ కాడికి నైట్ 10 గంటలకు 11 గంటలకు ఫోన్ చేసి బెదిరిస్తే అప్పుడు ఆడవాళ్ళని కూడా చూడకుండా కొంచెం రెస్పెక్ట్ లేకుండా ఇలా మాట్లాడితే ఒకవేళ నైట్ లో ఏదైనా చేస్తే అక్కడ మాకు ఎవరు సార్ అక్కడ బాధ్యతలు ఎవరు చెప్తారు? ఏదైనా చెప్పినా మమ్మల్ని పట్టించుకోరు. మొన్నటి వరకు ఏమన్నారంటే ల్యాండ్ లో పోయి చెట్లు వేసిన దానికి మీరు ఎంత వరకు పోతారో పోండి, మీరు పోయినారంటే మేము చాలా వరకు పోతాము, ఎవరు ఏం చేస్తారో చూస్తాము. కలెక్టర్ ఆఫీస్ కడమంటే ఈఆర్ఓ కడమని అంటే అప్పుడు ఈఆర్ఓ వాళ్ళ కడకు పోవాలంటే ఈయనప్పుడు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాడు. అప్పుడు మాకు ఎవరు మమ్మల్ని ఇంత ఇదిగా ఇంత దిగజారిస్తే క్యాస్ట్ పెట్టి మాట్లాడతాం. మేము యానాదవులు వీళ్ళు గిరిజనులను మాట్లాడితే అప్పుడు యానాది కులమని ఎందుకు సార్ అంత కేవలం ఎందుకు మాట? మేము మనుషులే కదా, మేమేమో ఆయన నేల ఆక్రమితంగా అడుగుతున్నామా? మాకు రావాలంటే మాకు ఇస్తే మాకు సంతోషము. మేమేమో ఆయన భూమి పట్టాలు మాకు ఇచ్చేయని మేము అడగలేదు. మాకు ఇవ్వండి ఇవ్వమని అడుగుతుంటేనే మా మీద గొడవకు వస్తున్నాడు. ఎవరంటే వాళ్ళని పెట్టి మాట్లాడిస్తున్నాడు. 5 లక్షలు ఇస్తాను, 2 లక్షలు ఇస్తాను, నీకు అవసరమా, నువ్వు ఆడపిల్లవి, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఒకవేళ తణుకు పట్టణంలోని స్థానిక జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు తణుకు శాసనసభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు పట్టణ జిల్లా హాస్పిటల్ నందు పేషెంట్లను అందుతున్న వైద్య సదుపాయాల గురించి మరియు హాస్పిటల్ను సందర్శించి ఇక్కడ జరుగుతున్న వైద్య సదుపాయాల గురించి తనిఖీ చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని ఉన్న పేద, దిగువ, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్యానికి సంబంధించిన ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ రోజు ప్రభుత్వ పరంగా మరియు ఎక్కడ జిల్లా ఆసుపత్రి పరంగా ఇక్కడికి వచ్చిన పేషెంట్లు అందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి సేవలు అందించడం జరుగుతుందని, రాబోయే రోజుల్లో మరింత మెరుగైన చికిత్సలు అందే విధంగా తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపడతామని అన్నారు.
ఈరోజు నూతన మేనేజ్మెంట్ని నియమించి వారి ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలోని హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అది రిపేర్ చేయాలా రావాలంటే ఎవరికైనా ఇస్తే రేపు మార్నింగ్ ఇప్పుడు మిగిలిన పేషెంట్స్కి అందుతున్నటువంటి వైద్య సదుపాయాల్ని అదేవిధంగా హాస్పిటల్ని సందర్శించి ఈరోజు ఇక్కడ అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పేద దిగువ మధ్య తరగతి ప్రజలకి అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైద్య పరిషత్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ పరంగా అదేవిధంగా ఇక్కడ కూడా ఈ హాస్పిటల్ పరంగా కూడా డాక్టర్స్ అందరూ కూడా
ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా వారికి కావాల్సినటువంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఇక్కడ వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఈరోజు హాస్పిటల్ని రాబోయే రోజుల్లో మరింత మెరుగైనటువంటి చికిత్సలు అందే విధంగా కూడా తీర్చిదిద్దే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఒక నూతన మేనేజ్మెంట్ కమిటీని కూడా నియమించి దాని ద్వారా ఇక్కడ ప్రజలకి మరింత మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా కూడా. నెల్లూరు జిల్లాలోని ఇటీవల కాలంలో ప్రైవేటు విద్యా సంస్థల బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి అంటూ వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా యువజన విభాగపు అధ్యక్షుడు అశ్రిత్ రెడ్డి అన్నారు. సోమవారం నెల్లూరులో ఆయన విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రమాదంలో అనేక మంది విద్యార్థులు గాయాల పాలవుతున్నారని, విద్యా సంస్థల యాజమాన్యాలు లాభార్జన మీద పెడుతున్న శ్రద్ధ బస్సుల నిర్వహణ మీద పెట్టడం లేదని, జిల్లా వ్యాప్తంగా వివిధ విద్యా సంస్థలకు చెందిన బస్సులు సుమారు 2000కు పైగా ఉన్నాయి. ఈ బస్సులను నిబంధనల మేరకు నడపకుండా యాజమాన్యాలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటలాడుతున్నాయి. గడిచిన 4 నెలల కాలంలో జరిగిన స్కూల్ బస్సుల ప్రమాదాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందని అన్నారు. డ్రైవర్తో పాటు బస్సులో అనుభవం కలిగిన మరో డ్రైవర్ కూడా ఉండేలా చూడాలని, బస్సు వేగం 40 కిలోమీటర్లకు మించకుండా చూడాలి. వేగ నియంత్రణకు బస్ ప్రభుత్వం ఆమోదించిన స్పీడ్ గవర్నర్లను ఏర్పాట్లు చేయాలంటూ అన్నారు. ప్రతి బస్సులోని విద్యార్థులతో పాటు ఒక ఉపాధ్యాయుడు తప్పక ఉండేలా చూడాలని, బస్ ఇంజన్, రైలు, బ్రేకుల కండిషన్ రెగ్యులర్గా తనిఖీ చేయాలని, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ను ఏర్పాట్లు చేయడంతో పాటు అవసరమైన వైద్య సామగ్రి అందుబాటులో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ నమస్కారం అన్న. నా పేరు ముంగమూరు ఆశ్రిత్ రెడ్డి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మన గ్రీవెన్స్ డేలో మనం కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగిందన్న. ఈ మెమరాండం గల ముఖ్య కారణం ఏంటంటే, మన స్కూల్ మరియు కళాశాల బస్సులు తరచూ మనకి ప్రమాదాలకు గురవడం, రోడ్ యాక్సిడెంట్స్ జరగడం, వీటి నివారణకు చర్యలు చేపట్టమని చెప్పేసి మనం ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే గత 4 నెలలుగా వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయన్న. మీరు అందరూ మీడియాలో చూసుంటారు. మన స్కూల్ మరియు కాలేజ్ విద్యా సంస్థలకు సంబంధించి జిల్లా మొత్తం కలిపి 2000కు పైగా బస్సులు ఉన్నాయన్న. ఇవన్నీ నిబంధనల మేర నడుస్తున్నాయా లేదా అనేది ప్రశ్నార్థకం. రెండోది, మన యాజమాన్యాలు కూడా లాభార్జనల మీద పెట్టిన శ్రద్ధ ఈ మన విద్యార్థులు ప్రయాణించే బస్సుల పట్ల ఎవరు పెట్టట్లేదు. మనం చూసుకుంటే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ మనం చూసుకుంటే, నవంబర్ నెలలో 15వ తేదీ మాదరాజ్ గూడూరు దగ్గర ఒక చిన్నపిల్లలు ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు ఓవర్టేక్ చేసే క్రమంలో ఒక లారీని ఢీకొట్టింది. అదేవిధంగా ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన కాలేజ్ బస్సు మన నెల్లూరు రూరల్ సంబంధించి అపోలో సెంటర్ దగ్గర బ్రేక్ ఫెయిల్ అయ్యి విధిలేని పరిస్థితిలో ఒక జెండా దిమ్మని ఢీకొట్టింది. అదే క్రమంలో గనక మనకి ఎదురు ఎవరన్నా వస్తా ఉన్నా కూడా ప్రమాదవశాత్తు ఈ బండి ఈ జెండా దిమ్మని గుద్దకుండా వాళ్ళని గుద్ది ఉంటే లోపలుండే విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా ఎదురుగా వచ్చే ప్రయాణికులకు కావచ్చు ఎంత అపాయం జరిగేదో మీ అందరూ ఆలోచించండి. మూడో విషయం రీసెంట్గా జరిగింది. మన ఈ నెలలోనే, కొత్త సంవత్సరంలోనే ఈ నెలలోనే 5వ తారీఖు మన బుచ్చిరెడ్డిపాలెంలో ఒక చిన్నపిల్లలు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. దీని పట్ల అధికారులు కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు. దానికని చెప్పేసి ఈరోజు మనం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున కలెక్టర్ గారిని కలిసి వారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి రవాణా శాఖ అధికారులకి కూడా చర్యలు చేపట్టమని. కేంద్రంలోని బీజేపీ సంపూర్ణ సహకారంతో ఏపీలో గత 5 సంవత్సరాల చీకటి పాలన రోజులు తొలగిపోతున్నాయని, నిండు పౌర్ణమి చంద్రుల్లా అభివృద్ధి వైపు పయనించడం తథ్యమని రాష్ట్ర బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించబోతుందని, ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే గత 5 సంవత్సరాల చీకటి పరిపాలన నుంచి ఏపీకి విముక్తి కలుగుతుందన్న నమ్మకంతో, విశ్వాసంతో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ బీజేపీ ప్రభుత్వం ఆర్థికంగా అన్ని విధాల సంపూర్ణ సహకారం అందించడమే అందుకు నిదర్శనమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2024లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఏపీలోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి పోటీలోకి దిగడంతో ఏపీ ప్రజలంతా కూడా సంపూర్ణ సహకారం అందిస్తూ ఊహించని మెజార్టీ సీట్లు ఇవ్వడం జరిగిందండి. దానికి కారణం కేంద్రంలోని బీజేపీ
తిరిగి అధికారంలోకి హ్యాట్రిక్ కొట్టబోతా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏపీకి పూర్వ వైభవం రావాలంటే ఖచ్చితంగా ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి అన్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో 5 కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో ఎన్డీఏ కూటమిని అఖండ మెజార్టీతో గెలిపించడం జరిగింది. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారు ప్రతినిత్యం కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ ఈరోజు ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు అన్నటువంటి నినాదానికి ఊపిరిపోయడం జరిగింది. అందులో భాగంగా మొన్న 11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించారంటే ఈరోజు విశాఖ ఉక్కు కార్మికుల స్వప్నం ఏదైతే ఉందో అది ఈరోజు నెరవేరింది. ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెట్టాయి, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అని. దానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఈరోజు ప్యాకేజీని ప్రకటించి వాళ్ళ నోర్లు మోయించిన ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమికే దక్కింది. అదేవిధంగా అమరావతి రాజధాని పరుగులు పెడతా ఉంది. మొన్న మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఏకంగా 2 లక్షల కోట్ల ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్కి ప్రకటించారంటే, శంకుస్థాపనలు చేశారంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కన్న కలలు సాకారం కాబోతున్నాయి అన్నటువంటి దానికి ఇదే నిదర్శనము. అదేవిధంగా 62,000 కోట్లతో అమరావతిలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. దీనికి సంపూర్ణ సహకారం కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ముగ్గురు కూడా సమన్వయంతో ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, దానికి కావలసినటువంటి నిధులు, సహకారం గురించి ఎప్పటికప్పుడు బీజేపీ పెద్దలకు తెలియజేయడంతో వాళ్ళు ఈరోజు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ఇక ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి కోట్లాది లక్షలాది రూపాయల నిధులను కేటాయిస్తున్నారు. ఈరోజు అనేక పరిశ్రమలు, పెట్టుబడిదారులు ఏపీ వైపు చూస్తున్నారు. దానికి ప్రధాన కారణం బీజేపీ ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్డు కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ విస్తృతంగా పెంచడంతో మనం ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏపీ ద్వారా వెళ్ళాలంటే హైవే రోడ్లు చూసినామంటే బ్రహ్మాండంగా హైవే రోడ్లు వేశారు. ఈరోజు పరిశ్రమలు పెట్టేదానికి పక్క రాష్ట్రాల కన్నా ఏపీ వైపు ఎదురు చూస్తూ ఉన్నారు పెట్టుబడిదారులంతా కూడా. అదేవిధంగా ప్రతి చోట కూడా విమానాశ్రయాలు వస్తున్నాయి, ఎయిర్ కనెక్టివిటీ పెరిగింది. ఈరోజు వ్యాపార సంస్థలు, పెద్ద పెద్ద దిగ్గజాలంతా కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అంటే అది కేంద్రంలోని బీజేపీ నాయకత్వ ఈ పటిష్టతకు నమ్మకం. ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది, ఖచ్చితంగా ఏపీ అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నటువంటి నమ్మకం, విశ్వాసం పెట్టుబడిదారులు వచ్చింది కాబట్టి ఈరోజు పరిశ్రమలు, పెట్టుబడిదారులంతా కూడా ఏపీకి క్యూ కడుతున్నారండి. గత 5 సంవత్సరాల చీకటి పరిపాలన నుంచి ఈరోజు పౌర్ణమి చంద్రుడిలాగా ఈరోజు ఏపీకి ఖచ్చితంగా పూర్వ వైభవం రాబోతోంది. పరిశ్రమలు, పెట్టుబడులు, నిరుద్యోగ యువత, అమరావతి రాజధాని, అదేవిధంగా విశాఖ ఉక్కు కర్మాగారం, పోలవరం ప్రాజెక్టు అన్నీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన రాబోయే రోజుల్లో సంపూర్ణంగా పూర్తి చేయబోతున్నారు అన్నటువంటి నమ్మకం, విశ్వాసం ఏపీ ప్రజలకు కల్పించినందుకు, అదేవిధంగా ప్రత్యేక నిధులు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రజల తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నంద్యాలలో శ్రీరామ థియేటర్లో విక్టరీ వెంకటేష్ అభిమానులు, నంద్యాల జిల్లా విక్టరీ వెంకటేష్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా జరిగాయి. వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి బరిలో విడుదలై బ్లాక్ బస్టర్గా దిశగా దూసుకుపోతున్న తరుణంలో నంద్యాల శ్రీరామ థియేటర్లో విజయోత్సవ వేడుకలు వెంకటేష్ అభిమానులు జరుపుకున్నారు. ఈ చిత్రం 5 రోజులుగాను నంద్యాల టౌన్ వైడ్ 65 రోజులకు పైగా గ్రాస్ను వసూలు చేసి వెంకటేష్ చిత్రాల్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన సందర్భంగా వెంకటేష్ అభిమానులు థియేటర్ మేనేజర్ రఘు, రిప్రజెంటర్ శ్రీను, మల్లి అనే వ్యక్తులకు సాల్వా కప్పి సన్మానించారు. అనంతరం థియేటర్లో కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. థియేటర్ సిబ్బందికి భోజనం ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలోని మౌలాలి, రహీం బేగ్, నాగేశ్వరరావు, చాంద్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల పట్టణ ప్రజలకు, మిత్రులకు, విక్టరీ వెంకటేష్ అభిమానులకు చిత్రం విక్టరీ వెంకటేష్ బాబు నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విడుదల సందర్భంగా ఇవే మా సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా ఈ సంక్రాంతికి వచ్చి భారీ బంపర్ హిట్ కొట్టి 2 తెలుగు రాష్ట్రాలలో జనాల నుంచి 160 కోటి కొల్లగొట్టి ఆల్ టైమ్ రికార్డు నిలబడి నంద్యాల పట్టణ చరిత్రలో విక్టరీ వెంకటేష్ బాబుకి 65 లక్షల నంద్యాల టౌన్లో క్రాస్గా మొట్టమొదటి చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. నెక్స్ట్ ఈ 3-4 రోజుల్లోనే ₹1 కోటి దారి చూపించే ఏకైక చిత్రం విక్టరీ వెంకటేష్ బాబు సంక్రాంతికి వస్తున్నాం. ఇంత ఘన విజయాన్ని అందించిన నంద్యాల పట్టణ ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. విజయం సాధించిన విక్టరీ అభిమానులందరికీ ఒక మాట, ఇండియాలో ప్రతి కుటుంబంలో బీపీ ఉంది, షుగర్ ఉంది, ఒక ఆనందం మాత్రమే లేదు. అది వెతుకుంటూ పోతే మెడికల్ స్టోర్లో దొరకదు. ఒక విక్టరీ వెంకటేష్ సినిమా రోజు మాత్రం శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్ర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా మన అన్న విక్టరీ వెంకటేష్ ఎప్పుడు సంక్రాంతికి వచ్చినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కానీ ఈ సంక్రాంతి బ్లాక్ బాస్టర్ పొంగల్గా నిరూపించుకున్నాడు. మన నంద్యాల శ్రీరామ థియేటర్లో 65 lakhs గ్రాస్తో ముందుకు నంద్యాల పట్టణంలో శ్రీరామ థియేటర్ 65 lakhs గ్రాస్తో ముందుకు దూసుకెళ్ళిపోతున్నాడు. ఈ సంక్రాంతి విజయం మన అందరి విజయం. ఈ ప్రేక్షకులు అందరూ ఆదరిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ మూవీస్ అన్ని చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ విజయోత్సవం శ్రీరామ థియేటర్ ప్రజలతో పాటు మన 2 తెలుగు రాష్ట్రాలు అందరితో పంచుకోవాలని చెప్పి మేము ఈ ఫంక్షన్ జరుపుకోవాలనుకుంటున్నాము. జై వెంకటేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.